यो ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये तदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. 55 శ్లోకాలు ముగిశాయి. 56వ శ్లోకాన్ని ఈనాడు అత్యంత అద్భుతమైన శ్లోకం అధ్యయనం చేయబోతున్నాం. అయ్యవారికి నమస్కారాలు చెప్తున్నాం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం ఆనందలహరి సౌందర్య లహరి. సౌందర్య లహరి అనేటటువంటిది 41వ శ్లోకం నుంచి ఆరంభం 100 వరకు. ఇందులో 47 నుంచి 57 వరకు 10 శ్లోకాలు అమ్మ యొక్క కరుణ దయార్ద్ర దృష్టి గురించే వర్ణన కదా. దానిలో 8 శ్లోకాలు అయ్యాయి. ఆ 10లో ఈరోజు 9వది ఇంకొకటి గలదు. దానితో దృష్టి వర్ణన ముగుస్తుంది. ఏమిటి శ్లోకాలు? ఇంతవరకు చూసినటువంటి 8ని. అహస్యూతే సవ్యం తవ నయనం అక్కాత్మకతయా ప్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టి దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోః అంతరచరీం విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్య విజయతే కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభో కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా
తవ నవరసాస్వాదతరళౌ అసూయ సంసర్గాత్ అళికనయనం కించిదరుణం శివే శృంగారార్ద్ర తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరా ते मयि जननि दृष्टिः सकरुणा गते कर्णाभ्यर्णं गरुत इव पक्ष्माणि दधति पुराम्भेत्तुः चित्तप्रशमरस विद्रावणफले इमे नेत्रे गोत्राधरपतिकुलोत्तंसकरिके तवाकर्णाकृष्ट स्मरशरविलासं कलयतः विभक्तत्रैवर्ण्यं व्यतिकरतलीलाञ्जनतया विभाति त्वन्नेत्रत्रितयमिद मीशानदयिते पुनः स्रष्टुं देवान् द्रिहिणहरिरुद्रानुपरतान् रजः सत्वं बिभ्रत् तम इति गुणानां त्रयमिव पवित्रीकर्तुं नः पशुपतिपराधीन हृदये दयामित्रैर्नेत्रैः अरुणधवलश्यामरुचिभिः नदः शोणो गङ्गा तपनतनयेति ध्रुवममुम् त्रयाणां तीर्थानाम् उपनयसि सम्भेदमनघम् निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये तदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के పరిహృతనిమేషాః తవ దృశః. ఇంతవరకు ఆ దృష్టిని ధ్యానం చేశాం, నిధిధ్యాసన కూడా చేశాం. ఆ దృష్టియే నేనని. ఓకే, ఈరోజు శ్లోకము చాలా విచిత్రంగాను అద్భుతంగాను కూడా ఉంటుంది. ఏమిటి ఈనాటి శ్లోకం? తవాపర్ణే కర్ణే జప నయనపై శూన్యచకితా నిలీయంతే తోయే నియతమనిమేషాః సఫరికాః ఇయం చ శ్రీః బద్ధచ్ఛదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి. ఇప్పుడు ఈ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత శ్లోకంలో పోదాం. అమ్మ కనులు, అందాల కనులు, సొబగులు తీరి సోయగాన్ని కురిపిస్తున్న సౌందర్య రాశి తల్లి. ఆమె దృష్టి కూడా అంతే అందంగా ఉంది, అంతే సౌందర్యాన్ని ఒలకబోస్తోంది. ఆ దృష్టిని సాధారణంగా కవులు రెండు విధాలుగా ఉపమించి చెప్తారు. ఒకటి, చేపలతో పోలుస్తారు. కదులుతున్నటువంటి చంచలమైన మెలమెలలాడుతున్న చేపలతో, లేకపోతే విరిసిన నల్ల కలువలతోనూ పోలుస్తారు. అది ప్రసిద్ధం, లోక ప్రసిద్ధం. మీనాక్షి, మత్స్యకంఠి, చేపల వంటి కనులు కలిగినది అంటూ, అలాగే సరోజాక్షి, లేకపోతే కోలయాక్షి, ఇందీవరాక్షి, ఇందీవరం అంటే నల్ల కరువు, వాటితో పోలుస్తారు. పోల్చడం సరే, ఎవరందరూ పోలుస్తారు. ఇక్కడ ఏమిటిట?
అమ్మ యొక్క కనులు లోకోత్తరమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నాయి. ఒకసారి చేపలు అమ్మ కనులను చూశాయి. ఆ కనులలో రెండు లక్షణాలు. ఏమిటా లక్షణాలు? ఇటు అటు సృష్టి అంతా కాపాడాలని ఇటు అటు తిరుగుతున్నాయి ఆ కనులు. ఎక్కడ ఎవరికి ఏమైపోతుందో అని కదులుతూ ఉన్నాయి. చంచలంగా ఉన్నాయి. అంతేకాకుండా మెలమెలలాడుతుంది. ఇంకా చెప్పాలంటే రెప్ప వేయడమే లేదు. ఎందుకు? సృష్టిని తన చూపు వెలువడడం వలన తెరవడం వలన కలిగినటువంటి సృష్టిని కాపాడడానికి ఆమె కనులు రెప్ప మూయడమే లేదు అని ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా. త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయత పరిత్రాతుం అని నేర్చుకున్నాం. అటువంటి దృష్టి అనిమిషము రెప్పపాటు లేదు. మిలమిలము చెంచలం. చేపలు ఇవి తీసుకుని ఈ లక్షణాలను కాపీ కొట్టేసాయి. దొంగిలించాయనుకోండి, అపహరించాయనుకోండి. అపహరిస్తే ఏమైంది? అవి మెలమెలా మెరిసిపోతున్నాయి. ఆ? చంచలంగా కదులుతున్నాయి. అంతేకాకుండా అవి కూడా రెప్పపాటు లేకుండా ఉన్నాయి. ఎందుకు? చేపలకు కనురెప్పలు ఉండవు కనుక వాటికి రెప్పపాటు లేదు. అవి అనిమిషలే అమ్మలాగా. అది ఒక అంశం. రెండవ అంశం ఏమిటి? నల్ల కలువలు, వాటర్ లిల్లీస్, బ్లూ లిల్లీస్, బ్లూ లోటస్ నైట్ వికసిస్తాయి, పగలు ముడుచుకుంటాయి. చంద్రకాంతిలో వికసిస్తాయి, సూర్యకాంతిలో ముడుచుకుంటాయి. అది వాటి సహజ ధర్మం. అవి ఎంతో నైగార్యము, ఎంతో సౌందర్యము కలిగి ఉంటాయి. అటువంటి నల్ల కలువలు ఒకసారి అమ్మకాలను చూశాయి. చూసి అమ్మకాళ్ళలో ఎంత నైగార్యం ఉన్నది, ఎంత సోయగం ఉన్నది, ఎంత సౌభాగ్యం ఉన్నది, వీటిని మనం అపహరిద్దాం అని చెప్పి అపహరించేసాయి. అపహరించేసి అప్పటి నుంచి కవులు ఎవరినైనా చక్కని దాని యొక్క అమ్మాయి యొక్క అందమైన ఒక స్త్రీ యొక్క కనులను పోల్చాలి అంటే అటు చేపలను గాని ఇటు సౌందర్యంగా ఉన్నటువంటి సోయగాన్ని చిందిస్తున్న నల్ల కలువలను గాని తీసుకొచ్చి పోలుస్తున్నారు. అలా హ్యాపీగా ఉన్నాయి. ఆహా, మా అంత గొప్పవాళ్ళు లేరు. నా అంత మెలమెలలాడుతూ చక్కగా అనిమేషమై కనులు మూయకుండా చకచక ఇటు అటు తిరుగుతున్న నన్నునే అందరూ పోలుస్తున్నారు కదా అంటూ ఆ కనులు కొంచెం గర్వం పొందాయి. అలాగే ఈ కలువలు కూడా మా సోయగాన్ని, సొబగుని, సంపదని, సౌభాగ్యాన్ని మించినటువంటిది లేదని కవులు వర్ణిస్తున్నారు. అందరి కనులను మాతో పోలుస్తున్నారు అంటూ అవి కూడా కొంచెము అహంకారాన్ని పొంది ఉన్నాయి. ఈ విషయము అమ్మ నేత్రద్వయమునకు తెలిసినది. ఎందుకు? ఆ నేత్రద్వయాన్ని ఇవి కాపీ కొట్టాయి కదా. చేత ఈ విషయం తెలుసు. అమ్మ నేత్రాలు ఆకర్ణాంత విశాలమైనవి, చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి. చెవుల దగ్గరికి పోకర్లే అవి అక్కడే ఉన్నాయి. పోయి చెవులలో రహస్యంగా చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి చూసావా అమ్మా? మా యొక్క అంటే నీ సొగసైనటువంటి ఈ కనుల యొక్క సోయగాన్ని ఆ చేపలు, అగో అక్కడ ఉన్నటువంటి ఆ నల్ల కలువలు దొంగిలించి మావే అని గొప్పలు చెప్పుకుంటున్నాయి అని చాడీలు చెప్పాయట పాపం చెవులు. అది వినేసరికల్లా ఇలా అమ్మ చెవులకు ఈ వార్త సోకినది అని తెలిసేటప్పటికల్లా ఈ రెండు భయంతో ఉనికిపోతుంది. చకితమైపోయింది. చకితమైపోయి ఏం చేశాయి? చేపలకు ఒక చక్కటి దాంకునే స్థానం ఉందిగా, నీడలో మునిగిపోయి. మరి నల్ల కలువలు ఏం చేస్తాయి? పగలంతా నేను కనిపిస్తే అమ్మకు దీటని చెప్పి అమ్మ నన్ను కోపించి పిలిచి దెబ్బలాడుతుందేమో, శిక్షిస్తుందేమో అని పగలంతా మూసుకొని ఆ సొగసును చూపించకుండా దాచుకుంటుందిట. రాత్రి అయ్యేసరికల్లా అమ్మ నిద్రిస్తుంది కదా, ఇప్పుడు హాయిగా మనం కొంతసేపు మన సొగసును విరజమ్ముదాము అని తెరుచుకుంటోందిట. కనుల గురించి, వాటి సోయగాన్ని గురించి
ఎంత లోకోత్తరమైనటువంటి సంభావన చేసినటువంటి కవి ఇంకొకరు కానరారు. ఇప్పుడు శ్లోకాన్ని చూద్దాం. తవాపర్ణే అపర్ణే తవా నీ యొక్క కర్ణే జప, ప్రత్యేకమైనటువంటి ఫ్రేజ్ అది. కర్ణే జప నయన పైశూన్య చకిత, కనుల దగ్గరకు పోయి నయనములు కనులు తవ కర్ణే, తవ కర్ణే పైశూన్య అంటే కంప్లైంట్, ఒక విధమైన చాడీని చెప్పినట్టు చెప్పిన కారణంగా చకితా, భయపడినటువంటి చకితమైనటువంటి శఫరికా, ఆడ బేడిస చేపలు. బేడిస చేపలు అంటే చాలా అందంగా ఉంటాయి, షేప్ కూడా మెరుస్తూ ఉంటాయి. ఆ సఫరికలు, సఫరికా ప్లూరల్, ఆ సఫరిక సఫరీ చేపలు, సఫరికలు అనిమేషాహ్, నిమేషము లేనివై అంటే రెప్పపాటు లేనివై, తోయే నియంతే, నీ తోయే నిలీయంతే, నీటిలో దాగున్నాయి. నియతం ఇది నిశ్చయం. చ మరియు అలాగే కూడా ఇయం కువలయం, ఈ కలువల యొక్క శ్రీహి సొగసు, సౌభాగ్యము, శోభాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, బద్ధఛద పుట కవాటం, బద్ధా మూసిన, చదా అంటే తలుపు, పుటం అంటే దొన్నె, రేకు యొక్క దొన్నె దొప్ప, రెండు కవాటం అంటే రెండు తలుపులు ఇల్లు మూసేసుకుని ఆవిడ ప్రత్యూషే జహాతి, ఆ శోభాలక్ష్మి ఎక్కడికో కనబడకుండా కనుమరుగై దాంగుంది. నిశిచ రాత్రి యందు విఘటయ్యా, ఆ తలుపులను తెరచుకొని మళ్ళీ ఆ శోభాలక్ష్మి కలువలను ప్రవేశిస్తుంది. ప్రవిశతి అంటున్నారు. ఇందులో వేదాంతం ఏముంటుందండి? చూడండి. తవ అపర్ణే కర్ణే జప నయన పైశూన్య చకితాః. ఇప్పుడు చెప్తున్నది పదచ్ఛేదం. ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది శ్లోకము, పదాలను విడగొడుతుంది. నిలీయంతే తోయే నియతం అనిమేషాః, సంధి ఉంటే విడదీస్తాం. నియతం అనిమేషాః అని ఉంది. సఫరికాః ఇయం చ శ్రీః బద్ధచ్ఛద పుటకవాటం, సమస్త పదం బద్ధచ్ఛద పుటకవాటం, శ్రీ బద్ధచ్ఛద పుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. ఓకే, ఇది పదచ్ఛేదం. దండాన్వయం అంటే సెంటెన్స్ గా రాసుకుంటే ఎలా ఉంటుంది? తల్లి, హే అపర్ణే, సంబోధన. తవ నయన కర్ణే జప పైశూన్య చకితా సఫరికా అనిమేషా తోయే నిలీయంతే. తవా నీ యొక్క నయన చెవుల చేత, కర్ణే జప చెవుల దగ్గరుండి రహస్యాలు చెప్తున్నట్టు, పైశూన్య కుండాలు చెప్పుతున్నటువంటి ఆ యొక్క కనులను చూచి చకితా అంటే చలించినవై, కోపం భయం తెచ్చుకుని, సఫరికాహ్ సఫరికా సఫరీ అనేటటువంటి ఆ చేపలు, అనిమేషాహ్ రెప్పపాటు లేనివై, తోయే నీటి యందు నిలీయంతే దాంగున్నాయి. నియతం ఇది నిశ్చయం. చ మరియు ఇయం శ్రీ, ఇగో ఈ సౌభాగ్య లక్ష్మి, ప్రత్యూషే పొద్దున్నే తెల్లారంగానే, బద్ధచ్ఛద పుటకవాటం ఇంటి యొక్క తలుపులను మూసేసి, అంటే రేకులను మూసి తాళం పెట్టేసి, కువలయం అగో ఆ కువలయాన్ని జహాతి విడిచిపెట్టి వెళ్ళిపోతోంది ఆ సౌభాగ్యం. చ మరియు నిశి రాత్రి రాత్రి యందు వికటయ్య తలుపులను తెరుచుకుని, ఆ రేకు తలుపులను ఓపెన్ చేసుకుని ప్రవిశతి లోనికి మళ్ళా వస్తుంది. ఒకటి పూట సౌభాగ్యలక్ష్మి కానరాలేదు, ఎక్కడో మొహం చాటు చేసుకుంది, రాత్రి అయ్యేసరికి మళ్ళా వస్తుంది అంటూ చెప్తుంది. తల్లి, ఏ అపర్ణే,
ఓ పార్వతి, తవ నీ యొక్క కర్ణే జప. కర్ణ జపము అంటే చెవి కొరకడం అంటారు కదా. ఇప్పుడు చెవి చెవులు కొరుకుంటున్నారు రా వాళ్ళిద్దరును. అంటే ఏమిటి? ఏదో రహస్యం చెప్పుకుంటున్నారు. కర్ణే జప అనేది ఒక ప్రత్యేకమైన ఇడియం అన్నమాట. కర్ణ జపము అంటే ఇడియమాటిక్ సాంస్క్రిట్. ఆ ఇడియంకి అర్థం ఏమిటి? ఏదో చెవులు చెవులు కొరుక్కోవడం అంటే కుండాలు చెప్తున్నట్టు. చెవుల సామీప్యాన్ని ఎప్పుడు పొందున్నాయి కదా ఆకర్ణాంతములు. నయన కనులచే చెప్పబడిన పైశూన్య రహస్యాలచే చాడీల చేత చకితాహ్ భయపడిన కలత చెందినవైన. చకి ధాతువు, చకితాహ్ అనేటటువంటిది ఆ ధాతువు నుంచి వచ్చింది, భయపడినటువంటి. శఫరికాహ్ ఆడు బేడిస చేపలు. అనిమేషాహ రెప్పపాటు లేనివై. తో ఏ నీటి యందు నీలియంతే దాగుకొని ఉంటున్నాయి. నియతం ఇది సత్యము, ఇది నిజము. లేకపోతే అవి దాంగోవలసిన అవసరం ఏమొచ్చింది? నీ అమ్మా, నీ కనులు చెవులకు అతి సామీప్యంగా ఉండి చెవులు కొరుకుతున్నాయి అంటే నీతో ఏదో రహస్యాన్ని చెప్తున్నాయి. ఆ రహస్యం ఏమిటి? ఆ కనులచే చెప్పబడినటువంటి రహస్యము ఇదిగో. ఈ ఆడచేపలు, బెడిసి చేపలు ఉన్నాయి. నీ కంటి తాలూకా మిలమిలను, చకచకను, నీ కంటి తాలూకా అనిమేషత్వాన్ని దొంగిలించి తమవే అని చెప్పుకుంటున్నాయి అని గుండెలు చెప్తున్నాయి అని భయపడ్డాయి. అలా చెప్పాయో లేదో, వీటికి ఆ విధమైన భయం కలిగి, ఆ భయం కలగగానే ఇంకేం చేశాయి? అమ్మ పిలిచి దెబ్బలాడుతుందో శిక్ష వేస్తుందో అని తోయే నీటి యందు నిలియంతే దాగుకొని ఉంటున్నాయి. ఇది సత్యం. ఇంతే కాదండి. యం యం కువలయం అంటే ఈ నల్ల కలువ. ఈ నల్ల కలువలోనున్న నీ నేత్రములకు సమానమని కవులు అంటున్నటువంటి మనం కావు. అమ్మ నేత్రాలకు ఏది సమానం అవుతుంది? ఏది సమానం కాదు. కానీ సామ్యాన్ని చెప్తారు కవులు. శ్రీహిచ సౌభాగ్యలక్ష్మి కూడా ప్రత్యూషే ప్రాతకాలమునందు బద్ధామోయబడిన ఛదపుట, దంతఛదములు అంటే పెదవులు, అలాగే నయన ఛదములు అంటే రెప్పలు, పుష్పఛదములు అంటే రేకులు, పుటం అంటే దొప్ప, చెదపుటములు, చెదపుట అంటే రేకుదొప్పలనే కవాటం తలుపులు కలదై కువలయం నల్ల కలువను. ఏది వదిలేసింది? ఇయంచే శ్రీజహాతి వదిలి వెళ్ళి. అంటే రేకుదొప్పలనేమో డోర్స్ మూసేసి కవాటాలను, అక్కడ ఇంకా సౌందర్యం లేకుండా వాటిలోనున్న సౌందర్యం బయటకు నడిచి ఎక్కడో గాయబైపోయింది. ఎందుకు? అమ్మ పిలిచి దెబ్బలాడుతుందని, ఆ సౌందర్యం ఇక్కడి నుంచి కాపీ కొట్టేసిందని, అపహరించిందని భయం. మరియు నిశి రాత్రి యందు అంటే అమ్మ నిద్రించినప్పుడు, అంటే సద్దు మణిగినప్పుడు, ఎవరు చూడకుండా ఉన్నప్పుడు, తత్ ఆ కువలయం యొక్క విఘటయ్య మూసిన తలుపులను రేకులను తెరిచి. ఘట అంటే కలపడం, విఘట అంటే తెర. విఘటయ్య అంటే మూసిన తలుపులను, రేకులను, తలుపు రేకులను, రేకు తలుపులను తెరచి ప్రవిశతి సౌభాగ్యలక్ష్మి తిరిగి ప్రవేశించుచు. అటు సౌభాగ్యలక్ష్మి అయినటువంటి నల్ల కలువల సౌభాగ్యము గాని, ఇటు మెలబెల చకచక అనిమిషత్వము కలిగి ఉన్న బేడిస చేపలు గాని తల్లి నేత్రద్వయానికి సామ్యము కావు. వాటితో తులతూగవు, సరిపోలవు అని చెప్పకనే చెప్తున్నారు. తల్లి అపర్ణ, నీ కనులు సామీప్యముననే నిరంతరము, నీ కనుల సామీప్యముననే ఉంటున్నటువంటి నీ నేత్రద్వయము నీ చెవిలో రహస్యంగా తమపై కొండెములు తమ విషయమై నీతో చెప్పునను భయముతో రెప్పపాటు లేనివై ఆ ఆడుబేడిస చేపలు నీటిలో మినిగి దాంకుంటున్నవి. వాటికి నిద్ర కూడా రాలేదు పాపం. ఎప్పుడు తిడుతుందో, ఎప్పుడు పిలుస్తుందో, ఎప్పుడు ఆ, దెబ్బలాడుతుందో, ఎప్పుడు శిక్ష వేస్తుందో అని కళ్ళు ముయ్యకుండా కూడా అలా నీళ్ళలో దాంకు. చంచలత్వము, అనిమేషత్వం అనే గుణాలను నీ దగ్గర నుంచి అవి దొంగిలించాయి కదా. ఆ రహస్యం నీ చెవిన పడుతుందని, అది నీ కనులే నీకు చెవి కొరికి చెప్తారని ఆ సఫరీలకు భయం పాపం. అలాగే నల్ల కలువలలోని సౌభాగ్యలక్ష్మి
తెల్లవారేసరికల్లా ఇంకెవరు చూడడానికి ముందే అమ్మకు వెళ్ళి చెప్పేస్తారని ఆ కలువల రేకు తలుపులను మూసేసి గడి పెట్టి తాళం వేసేసి తాళం పాకెట్లో పడేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు. మళ్ళీ సద్దుమణిగాక రాత్రి ఆ రేకు తలుపులను వెగటయ్యా తెరుచుకొని ప్రవేశిస్తుంది. ఎందుకు? పగలు సౌభాగ్యంగా నల్ల కలువలుంటే అమ్మ కళ్ళ పడితే అమ్మ పిలిచి దండిస్తుంది అని భయం. ఎందుకంటే అమ్మ కళ్ళ నుంచి అవి దొంగిలించబడ్డాయి కదా ఆ లక్షణాలు. అది ఓకే. కవితా శిల్పాన్ని ముందు చూస్తాం, తరువాత వేదాంతాన్ని చూస్తాం. 48 నుంచి 57 వరకు తల్లి దృష్టినే 10 శ్లోకాలు వర్ణిస్తున్నారు. తల్లి దృష్టి అత్యంత సుందరం. కనులను ఆడుచేపలతోనూ నల్ల కలువలతోనూ పోల్చడము లోక ప్రసిద్ధి. ఇచ్చట లోకోత్తరమైన సంభావన చేస్తున్నారు. పోల్చడానికి వీలు పడవు అని చెప్తున్నారు. ఆడుపేడిస చేపలు చంచలత్వాన్ని కలిగి అటు ఇటు తిరుగాడుతూ ఉంటాయి. అంతేకాక ఆ చేపలకు రెప్పలుండవు, కనుక కనులు మూతబడవు. ఆ చేపలు అనిమేషలు. నిమేషం అంటే కనుమూత, ఆ మూత లేదు. అమ్మ కూడా అనిమేష. ఎందుకు అమ్మ అనిమేష? దేవతలు అనుమేషులు, అమ్మ దేవతలకే దేవత కాబట్టి అనుమేష. అది ఒక కారణం. పోయిన శ్లోకంలో చెప్పారు, తన కనుల తెరవడం నుంచి పుట్టినటువంటి సృష్టి విలీనం కాకుండా ఏ విధమైన హాని పొందకుండా ఉండడానికని అమ్మ కనులు మూయడమే లేదు. తదున్మేషాజ్జాతం జగదిదం అశేషం ప్రళయత పరిత్రాతం శంకే పరిహృత నిమేషా తవ దృశ అని పోయిన శ్లోకంలో చెప్పుకున్నాము. చేత అమ్మ దృష్టి కూడా అనిమేషయే. అమ్మ చూపులు కూడా సృష్టిని కాపాడడానికి అటు ఇటు అన్ని వైపులా చూస్తూనే ఉండాల్సి వచ్చింది. చూడండి, సెర్చ్ లైట్ ఎలా తిరుగుతుంది, అలా అమ్మ దృష్టి అందరి మీద పడుతుంది. అదే నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతారు. అమ్మ దృష్టి అందరి మీద సమానంగా సమకర నిపాతో హిమకర. అన్ని వైపులా చూస్తూ ఉండాలి, రెప్పవేయక కాచి కాపాడుతూ ఉండాలి. ఈ ధర్మాలు అమ్మ నేత్రద్వయానికి సొంతము. శఫరికలు ఏం చేశాయి? ఈ ధర్మాలను పట్టుకెళ్ళి అమ్మ నుండి దొంగిలించాయి, అపహరించాయి. ఆ రహస్యాన్ని కళ్ళు చూసేశాయి. మరి కళ్ళతోనే ఏదైనా విషయం చూస్తాం. అమ్మ నేత్రాలు వెళ్ళి చెవి దగ్గరగా ఉన్నాయి, చెవి వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ కర్ణంత విశాల నేత్రాలు అవి కర్ణ జపం చేశాయి, అంటే చెవి కొరికాయి, అంటే చాడీలు చెప్పాయి అని. చకితాహ్ అంటే పైశూన్యం చెప్పాయి ఈ కళ్ళు, అంటే చాడీలు చెప్పాయని. చకితాహ్ భయపడ్డాయి పాడు చేప. ఓకే. అమ్మ నేత్రాలు అమ్మ చెవిలో కొండములు చెబుతాయని చేపల భయం. తాము అమ్మ నుండి పై ధర్మాలను, ఏమా ధర్మాలు? చంచలత్వము, మిలమిలత్వము, అనిమిషం దొంగిలించామని అమ్మకు తెలిసిపోయింది ఆల్రెడీ. ఇవి చెప్పేసాయి కావచ్చు. చెవుల దగ్గరకు వెళ్ళి చెవు కొరుకుతున్నాయిగా. కొంప మునుగుతుందే, అమ్మ చేపలకు శిక్ష వేయవచ్చును. కనుక ఆ బేడిస చేపలు భయపడి చకితాహ్ నిలీయంతే తోయే నీటిలో దాగుంటున్నాయి. ఇది కవిగారి అత్యద్భుతమైనటువంటి సమయము. సమయం అంటే ఇక్కడ టైం అని కాదు. కవి సమయం అంటే కవి యొక్క ఉత్కృష్టమైనటువంటి భావన. అపర్ణ అన్నారు లోకంలో. తవాపర్ణే ఓపెనింగ్ లోనే అపర్ణే అంటే సంబోధన. ఓ అపర్ణ, అపర్ణే అంటే పర్ణములు కూడా తినకుండా ఉగ్రమైన తపస్సు చేసిన తల్లి. దక్షిణ కూతురైనటువంటి దాక్షాయిణిగా ఉంటూ ఆ దక్షయజ్ఞం సమయంలో అగ్ని ప్రవేశం చేసి దగ్ధం అయిపోయినటువంటి తల్లి మళ్ళీ ఈశ్వరుని చేరడాని కోసము హేమోత్పుత్రిక పార్వతి అయి మళ్ళీ తపస్సు చేస్తూ, ఆ తపస్సు చాలా ఉగ్రమైనది. ఉగ్ర తపస్సు అంటే ఏమిటి? ఏది తినరు. వాయుభక్షకులు, పర్ణభక్షకులు అంటారు. పర్ణము అంటే రాలిన ఎండుటాకు, పచ్చాకు కూడా కాదు, రాలిన ఎండుటాకుని తిని బ్రతికి
అవాయుభక్షకులుగా పర్ణభక్షకులుగా అక్కడ హిమాలయాల మీద ఎంతో మంది యోగులు తపస్సు చేస్తుంది. అమ్మ కూడా తపస్సు కూర్చుంది. ఈవిడ ఆ పర్ణాలను కూడా తినల. పర్ణం అంటే రాలిన ఎండుటాకు కూడా తినకుండా ఉగ్రమైన తపస్సు చేసింది. అందుకే అపర్ణ. అపర్ణ కళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే అయ్యవారే రాశారు. ఓకే. ఇది కుమార సంభవంలో కాళిదాసు వారు అత్యంత అద్భుతంగా ఈ అంశాన్ని చిత్రీకరిస్తూ ఈ విషయం అపర్ణ ఈ విధముగా ఉగ్రమైనటువంటి తపస్సు చేసేస్తుందని చెప్పి ఆవిడకి అపర్ణాన్ని బిరుదు రాలే. ఈయనకి తెలిసింది. ఈ జంగమయ్య గారు ఆ అమ్మాయిని చూడడానికి అందమైనటువంటి ఆ స్త్రీ ఏమిటి, ఇటువంటి ఉగ్ర తపస్సు ఏమిటి, ఆయనకి పర్పస్ ఏమిటి, నేనేమన్నా దానికి చెయ్యాలా అని సకల లోకరక్షకుడైన ఆ జగద్రక్షకుడు అమ్మని చూడడానికి వచ్చారు. వచ్చేసరికల్లా ఈమె పర్ణాలు కూడా తినడం లేదు. అప్పుడు ఆయన అన్నారు, హే అపర్ణ, ఏమిటి ఆకులు కూడా తినకపోతే శరీరము ఏమవుతుంది? శుష్కిస్తుంది కదా. ఇదం శరీరం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరము నీ పురుషార్థాలలో ఏది సాధించాలంటే దానికి అన్నిటికీ కూడా ఇది ఉండాలి కదా. అట్లీస్ట్ ఆకులేనా తిను, నువ్వు అపర్ణమైపోయావు అంటూ ఆయన. అది అపర్ణ కథ. ఓకే. కర్ణ జపము అనేది ఒక ప్రత్యేకమైన ఇడియమాటిక్ సాంస్క్రిట్. ఇడియమ్స్ అంటే తెలుసు కదా మీకు. ఇయర్ విస్పరింగ్, చెవి కొరకడం. అది కూడా మనం చెప్తాం కదా, జాతీయములు అంటాం. ఆ జాతీయం చెవి కొరకడం. టేల్ బేరింగ్ అంటే ఇంకొకరి గురించి తప్పుడు కథలు చెప్పడం. దాన్నే కర్ణ జపము. కర్ణే జపనయన పై శూన్య చకిత. కర్ణ జపము అని రాశారు. కర్ణ వేరే, జపము వేరే. కర్ణ అంటే చెవి, జపము అంటే రుద్రాక్షము. అలా చెప్పకూడదు. పైశూన్యము అంటే బ్యాక్ బైటింగ్, అంటే వెనకాల ఏదో ఒకటి గుసగుసలు ఆడుకోవడం. నా గురించి ఏదైనా ముందు చెప్పడానికి ధైర్యం చాలకో, లేకపోతే చెప్తే బాగుండదని సంకోచించో వెనకాల చెప్పుకోవచ్చు. అలా దాన్ని పైశూన్యం అంటారు. మెలైనిటీ. మెలైనిటీ అంటే కనపడకుండా గోతులు త్రవ్వడం. దాన్ని మెలైనిటీ అంటారు. వికెడ్నెస్, చాడీలు, తెలుగులో చాడీ చెప్పడం. దాన్ని పైశూన్య అన్నారు. పైశూన్యం అంటే అది. అపర్ణ, కర్ణజపము, పైశూన్య అనే పదాలు క్రొత్త పదాలు, జాగ్రత్తగా పట్టుకోవాలి. చకితాహ్, చకి ధాతువు నుంచి వచ్చినటువంటి నిష్పన్నమైనటువంటి ఒక వెర్బ్ ఫామ్ చకితాహ్ ప్లూరల్లో. ఫ్రైటెండ్, టేకెన్ అబ్యాక్, ట్రెంబ్లింగ్, టిమిడ్, చెలించిపోతున్నా, వణికిపోతున్నా అని అర్థం. నిలీయంతే, కన్సీల్ వన్ సెల్ఫ్ అంటే నా యొక్క రూపం తెలియకుండా దాంగోవడం. దాంగోవడం అంటే ఏమిటండి? తావు కొనుట అంటే ఒక తావులో ఎవరికీ కనబడకుండా ఉండడం, తావు కొనడం. తావు కొనడాన్నే దాంగోవడం అయిపోయింది. తావుకొను, తావుకొను, దావుకొను, దావుకొను, దాంగోను, దాంగో. తావుకొన్న దొంగ తవిలి పట్టుండిదే, గోవులలో దొంగ కూగుగు. శ్రీ వెంకటగిరి చెలుండో ఏమో, ఓవిదుడు దొంగ కూగుగు. గురు తెరింగిన దొంగ కూగుగు, గుడిలోనే దాగే నీ కూగుగు. వీడు గుడిలోనే దాగే నీ కూగుగు. తావు కొన్న దొంగ ఎక్కడ తావు కొన్నాడు? గుడిలోనే దాగేని, గుడిలో దాంగున్నాడు. అంటే తావు కొన్నాడు, దాంగునడం అంటే కలమడకుండా ఉండడము. అదే నిలీయంతే. తోయే నీటి యందు, నిలీయంతే తోయే. చేపలు నీట దాక్కున్నవి, అది వాటి సహజ లక్షణం. అక్కడికి పోయాయి, సొంత ఇంటికి వెళ్ళిపోయాయి. నియతం, నిశ్చయం, వెరీలీ, ఇండీడ్, షూర్లీ, సర్టన్లీ, డెఫినెట్లీ. నియతమనిమేషా శఫరికా ఇయంచ శ్రీ బద్ధచ్చదపుట కవాటం కువలయం. శ్రీ అంటే లక్ష్మి, మామూలు లక్ష్మి కాదు, సౌభాగ్యలక్ష్మి. సకల సౌభాగ్యాలు ఎవరివి? అమ్మ నుండే. అమ్మవే. ఇయం
అమ్మ సొంతమైన సౌభాగ్యాన్ని నల్ల కలువలు కాజేశాయి. ఈ విషయమును కర్ణజపము చేసి కర్ణే జప పైశూన్య నేత్రములు చకితా, వాటిని చూచి భయపడ్డాయి. ఇవి కూడా భయపడ్డాయి పాపం. ఈ కలువలు కూడా కర్ణజపము చేసి నేత్రములు పైశూన్యం చెప్పాయి. కర్ణజపం అంటే ఏమిటో చెప్పాను, పైశూన్యం అంటే ఏమిటో చెప్పాను. అమ్మకు ఈ విషయం తెలిస్తే, ఏమిటి ఏ విషయం, తన యొక్క సౌభాగ్యమైనటువంటి ఆ నిగారింపుని, ఆ చక్కదనాన్ని, ఆ శోభను కలువలు కాజేశాయి అని తెలిస్తే సౌభాగ్యలక్ష్మికి శిక్ష పడుతుంది. అందుకే ప్రొద్దున్నే ఇల్లు తాళాలు పెట్టేసి పగలంతా బయటకు బద్ధచ్చద పుట కవాటం, బద్ధ తాళం పెట్టినా మూసివేసినా, దగ్గరగా తెచ్చి బంధించినా, గుళ్ళెం పెట్టేసిన చదపుటములు, పుష్పము యొక్క చదములు, రేకులు, చదపుటములు, రేకుల యొక్క దొప్పలు అనేటటువంటి కవాటం తలుపులను మూసి బద్ధా మూసి ఏంచ శ్రీహి, ఈ సౌభాగ్యలక్ష్మి కువలయం ప్రత్యూషే జహాతి. పొద్దున్న అయ్యేసరికల్లా ప్రత్యూష సమయం, ఉషస్సు, ప్రత్యుషస్సు అంటే ఉదయం ఇప్పుడే చూడండి మనం ధ్యానం చేసుకుంటాము, దానికన్నా కొంచెం ముందు సమయం. ఆ సమయంలోనే తాళాలు పెట్టేసి పక్క వాళ్ళని అడిగితే అదేమన్నా మా ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోయిందో పాపం, తెల్లారకుండానే వెళ్ళిపోతుంది రోజు, మళ్ళీ రాత్రి అందరు పడుకున్నాక వస్తుంది, ఎందుకంటే ఆవిడకి భయంట అని పక్క వాళ్ళు చెప్పారు. పారిపోయి ఆ సౌభాగ్యలక్ష్మి దాంగుంటుంది. మళ్ళీ ఊరు సద్దు మణిగాక రాత్రి అయిన తరువాత నిశి విఘటయ్యా రహస్యంగా తలుపులు తీసుకుని రాత్రి మాత్రం ప్రవిశతి, కలువలలో వచ్చి దాంగుంటుంది. నియతం, ఇది నిశ్చయము, దిస్ ఇస్ సర్టెన్. ఈ విధంగా అమ్మ నేత్రద్వయంతో పోటీ పడలేక అటు ఆ బేడిస చేపలు, ఇటు ఈ నెల కలువలు వివిధంగా వాటికి తోచినటువంటి విధంగా దాంగు. ఆ బేడిస చేపలు తమ స్వగృహమైనటువంటి నీటిలోకి పోతున్నాయి. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతుందో మరి ఎవరికీ తెలియదు. లక్ష్మీదేవి, ఆ సౌభాగ్య లక్ష్మి మళ్ళీ రాత్రి అయ్యేసరికల్లా తప్పక వచ్చు. ఈ విధంగా తప్పించుకొని మొహం చాటు చేసుకుని తిరుగుతున్నాయి. చూడండి, మనకి ఎవరి దగ్గరైనా ఏదైనా వాళ్ళకు తెలియకుండా మనము అపహరించాము అని తెలిస్తే వాళ్ళ వైపు చూడడానికే భయపడతాం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి తెలిసిపోయిందేమో, ఎవరైనా చెప్పేశారేమో, ఈ కళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు పిలిచి మన అడుగుతారేమో, మనకు శిక్ష వేస్తారేమో, భయంతో తప్పించుకుని తిరుగుతున్నాయి. నిజానికి అన్ని సొగసులు అమ్మ నుండి దొంగిలించినవే. మన సొంతమైనటువంటిది ఒక్కటైనా ఉన్నదా? ఏ సౌభాగ్యమైనా, ఏ సొగసైనా, ఏ వాగ్ధాటి అయినా, ఏ విజ్ఞానమైనా అమ్మ నుంచి రావలసిందే. చేపల చంచలత్వము, మెలమెల మెడిసిపాటు తల్లి ఇచ్చినవే. నల్ల కలువలు రాత్రి విచ్చుకుంటాయి, పగలు మూసుకుంటాయి, అది వాటి ధర్మం. నల్ల కలువల సోయగము, నైనిగ్యము, నైగార్యము. సరే పదాలు, నైనిగ్యము అన్నాను అంటే ఏమిటి? నిగనిగతనం, నైనిగ్యము. నైగార్యము, ఇది కూడా నిగనిగతనమే. నైగార్యము, నిగారింపు అంటాం కదా, దాన్ని నైగార్యము. నిగనిగ అనేదాన్ని నైనిగ్యము, నైగార్యము. ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదైనా ఒక అమ్మ, ఒక వస్తువు, ఒక పర్వతము, ఒక కొండ, ఒక జలప్రవాహము, ఒక మనిషి, ఒక అనుభవము అత్యంత అద్భుతంగా అందంగా ఉన్నది అంటే అర్థం ఏమిటి? తల్లి యొక్క కృపా కటాక్ష వీక్షణమే అని బోధ. దేవి యొక్క అనిమేషత్వము, సకల సృష్టి రక్షణ దక్షత, చాంచల్యము ఇప్పుడు బేడిస చేపలు అపహరించాయి. అందుకే వాటికి భయం. ఓకే, దేవి యొక్క సౌభాగ్యాన్ని నల్ల కలువలు కూడా అపహరించాయి. అందుకే సౌభాగ్యలక్ష్మి ముఖం చాటు చేసుకుని కనబడకుండా పగలంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. నిజానికి అమ్మ నుండి ఎంత దొంగిలించినా అంతా ఉంటుంది. ఎందుకు? అమ్మ పూర్ణ, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవ అవశిష్యతే. అమ్మ పూర్ణము. ఆమె నుంచి ఎంత తీసినా ఆ పూర్ణమే ఉంటుంది. అన్ని ప్రతిఫలనమే కదా. ఇవన్నీ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్సే కదా. ఒరిజినల్కి ఎన్ని ఫోటోలు తీసినా ఒరిజినల్ కాంతి తగ్గుతుందా? అమ్మ ఒరిజినల్. ఇవన్నీ రిఫ్లెక్షన్స్. ఎన్ని జిరాక్స్ కాపీలు కొట్టినా ఒరిజినల్ ఒరిజినలే కదా అంటున్నారు. అత్యద్భుతమైనటువంటి ఈ కల్పనా చాతురి ధురీణత ఒక్క ఆచార్యుల వారికి సొంతం. ఓకే. ఈ శ్లోకంలోని వేదాంత అర్థాలు ఇంతేనా? ఈ చేపలు దాంగోవడము, ఆ నల్ల కలువలు యొక్క సౌభాగ్యము పగలు విడిచి ఆ నల్ల కలువలను రాత్రి ప్రవేశించడము, ఇదేనా అంతరార్థము? ఖచ్చితంగా అయి ఉండదు. ఎందుకు? గురువు గారు కవి కాకుండా, కవియే కాకుండా ఆయన వేదాంతి కూడా కనుక. పగటియందు శోభకు దూరమవుతున్న కలువలను అమ్మ కళ్ళతో ఎలా పోలుస్తాం? అంటే శోభ పగల్లో లేదు, రాత్రి ఉంటుంది. అంటే ఓసారి ఉంటుంది, ఓసారి ఉండడం లేదు. అంటే ఆగమాపాయి అయినటువంటి లక్షణాలు, సృష్టి ధర్మాలు, కార్యాలు. అమ్మ కార్యము కాదు, కార్యానికే కార్యానికి కారణము, లేక కార్యకారణ విలక్షణము. ఇది చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. అమ్మ కార్యము కాదు, ఆగమ అపాయ లక్షణాలు ఈమె యందు ఉండవు. ఈ ఈ కలువలలో పగటిలో సొగసు లేదు, రాత్రి అందే శోభ ఉన్నది. అమ్మ లక్షణం అది కాదు. కార్యలక్షణం అయితే ఓకే. అమ్మ కారణతత్వము కాబట్టి వచ్చిపోయే గుణము ఆమె దగ్గర ఉండదు. కార్యకారణ విలక్షణం. నిరంతర సౌభాగ్యం అంటే చిత్ అని అర్థం. శ్రీ అంటే చిత్ అని అర్థం. నిరంతరము ఉంటుంది అసలు చిత్తు. దానికి లోపం ఉండదు. నహి దృష్టేర్ విపరిలోపో విద్యతే. దృష్టేర్ విపరిలోపో న విద్యతే అని బృహదారణ్యం. దృష్టే అంటే ఆ సాక్షి చైతన్యానికి విపరిలోపము లేకుండా పోవడము, న విద్యతే ఉండదు. చేపలు నీట మునుగుట వాటి స్వభావము. ఎవరా చేపలు? మనమే సంసారంలో మునిగిపోతున్నాము. అమ్మకు భయపడి, అమ్మకు దూరమై, అమ్మ వైపు చూడకుండా సంసారంలో మునిగి తేలుతున్నాము. ప్రాణుల స్వభావము. ఎంత మనం ప్రయత్నించినా తల్లి నుండి తప్పించుకొని దాగగలమా? ఎప్పుడో ఒక రోజు పట్టేసుకుంటుంది. ఏరా ఇలా తిరుగుతున్నావు నువ్వు చెడు తిరిగిళ్ళు అంటూ పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది. అమ్మ దృష్టిలోనికి రాని విషయం ఉంటుందా? ఎందుకు? అమ్మ సర్వజ్ఞ, సర్వవిత్. కనీ కనబడని చేపలు, ఉండిపోయే కలువల సౌభాగ్యలక్ష్మి, అమ్మ నేత్రద్వయానికి సామ్యము కాదాలవు అంటూనే అమ్మకు అమ్మయే సాటి అంటూ వేదాంతాన్ని బోధిస్తుంది. దేవి కనులకు సామ్యము చెప్ప వీలు పడదు అని తాత్పర్యం. నేత్రములకు కలువలకు భయం పుట్టింది. ఎందుకు భయం? ఒకటి కంటే ఎక్కువ ఉంటే భయం. ద్వితీయాద్వై భయం భవతి. ఈ నేత్రాలు కాదు, ఇక్కడ చేపలకు కలువలకు భయం పుట్టింది. చేపలకు ఎందుకు భయం పుట్టింది? అవి అనేకము. ఓకే. అలాగే కలువలు కూడా అనేకము. అంటే అనేకంగా ఉన్నాయి కాబట్టి, వాటికి విభిన్నత ఉంది కాబట్టి, అంటే నానాత్వం ఉంది కాబట్టి వాటికి భయము పుట్టింది. ఓకే. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునే. రెండో అధ్యాయంలో 65 శ్లోకం భగవద్గీత. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. సర్వభూతానాం సమస్త ప్రాణులకు యా నిశా ఏదైతే రాత్రి. ఓ, నిశా అన్నది స్త్రీలింగ శబ్దము, అందుకే యా అని పెట్టారు. యా నిశా సర్వభూతాన్ అంటే సర్వప్రాణులకు రాత్రి ఏదో, తస్యాం ఆ రాత్రి యందు సంయమి మునీశ్వరుడు. నేను చదువుకున్నా. ముని అంటే ఎవరు? ముని అంటే ఎవరు? ఓంకారము లేక తురీయము లేక చతుర్థ పాదము లేక అమాత్ర ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మము ఈజ్ ఈక్వల్ టు నేను అని నిశ్చయ జ్ఞానంలో నుండి ఎవరైతే నిధిధ్యాసన చేశారో వారు ముని.
సంయమి, ఆయనకు జాగర్తి. తస్యాం రాత్రి యందు ఆయన ప్రబోధముతో ఉంటాడు. సామాన్యులకు పరమార్థ తత్వం గురించి చెప్పాను అనుకోండి, అది ఒక చీకటి వాళ్ళకి. పరమార్థం ఏమిటి? ఉన్న అర్థమే చాలును, నాకు పరమార్థం అక్కరలేదు, నాకు అర్థమే కావాలి. అర్థం అనర్థం భావయ నిత్యం. అర్థం అనర్థం భావయ నిత్యం. నా నాస్తి తతత్ సుఖ లేశ సత్యం అంటూ భగవత్పాదుల వారి భజ గోవిందంలో బోధించారు కదా. కానీ మనకు అర్థమే కావాలి, పరమార్థం అక్కరలేదు. అందువలన సామాన్యులకు పరమార్థతత్వము నిశా, రాత్రి. సర్వభూతానాం యా ఏదైతే నిశా రాత్రి ఓ తస్యాం అదే సమయము జాగర్తి జ్ఞానికి ప్రబోధ సమయము. జాగర్తి సంయమి. సంయమి అంటే జ్ఞానికి. తస్యాం ఆ నిద్ర ఆ స్థితినే ప్రబోధ సమయము అంటే పరమార్థతత్వము ప్రబోధ సమయం జ్ఞానికి. పరమార్థతత్వము గోడ ఎవరికి? సామాన్యునికి. అంటే ఆయనకు అజ్ఞానము. రాత్రి, ఇక్కడ రాత్రి అంటే అజ్ఞానం అని, జాగర్తి అంటే ప్రబోధం అని తెలుసుకో. యశ్యాం జాగ్రత్త భూతాని, యశ్యాం దేనియందు భూతాని ప్రాణులు జాగ్రత్త మేల్కొని ఉంటాయో, అంటే లోక వ్యవహారాలు నడుపుతూ ఉంటాయో, జాగ్రత్త అవస్థలో ఉంటాయో. ఎవరు? భూతాని ప్రాణులు. ఎక్కడ? యశ్యాం ఏ స్థితి ఎందు జాగ్రత్త జాగ్రత్త అనుభవాలను పొంది లౌకిక వ్యవహారాలను నడుపుతూ ఉంటారో అది పగలు అంటారు వాళ్ళు. అది సా నిశ, అది మునేహి అంటే మననశీలుడైనటువంటి ఇటువంటి జ్ఞానికి పశ్యత నిశా, రాత్రి చీకటి అని తెలుసుకుంటాడు. లౌకిక వ్యవహారములు పరమార్థతత్వము కాదు. పరమార్థతత్వానికి విభిన్నమైనటువంటి వ్యవహారము భ్రాంతి, అది చీకటి అని ముని తెలుసు. ఎంతటి అద్భుతమైన అర్థాన్ని ఆ మహానుభావులు వేదవ్యాసులు పొందుపరిచారు. అందుకే సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునే. అజ్ఞానికి ఈ సృష్టి అంతా జ్ఞానంలా కనబడుతుంది. పగలంటాడు వాడు, అన్ని అనుభవాలు ఇక్కడే పొందాలి, పరమార్థం వేరేదీ లేదు, ఉన్న అర్థమే నిజమైన అర్థము, ఇదే పగలు, నిన్నే అనుభవయోగ్యము, ఇక్కడే నేను అనుభవిస్తాను అంటాడు. జ్ఞానికి అటువంటి లౌకిక వ్యవహారాలు జరుగుతున్నటువంటి స్థితి రాత్రి. అజ్ఞానికి వ్యవహారం, అజ్ఞానికే వ్యవహారం, జ్ఞానికి పారమార్థమే వ్యవహారం లేదు. ఇక్కడ చూడండి, జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి, ఇయం చ శ్రీః బద్ధచ్ఛదపుటకవాటం కువలయం. జహాతి ప్రత్యూషే నిశతి నిశి విఘటయ్య ప్రవిశతి, ప్రత్యూషే ప్రబోధ సమయే సర్వం జహాతి. ఆ లక్ష్మి విలీనమైపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయిందంటే ఏమిటైంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? తన స్వస్థానమైనటువంటి కారణంలోకి వెళ్ళిపోయింది. కారణం ఏమిటి? అమ్మ కనులు. ఆ లక్ష్మీదేవి అమ్మ కనులలో పోయి కూర్చున్నాయి. ఎప్పుడు? ప్రబోధ సమయే ప్రత్యూషే జహాతి, విడిచి వెళ్ళిపోయాయి, విలీనమైపోయాయి, నిర్విశేషమయ్యాయి. సవిశేషంగా కార్యంగా వ్యక్తమైన స్థితిని దాటి కారణతత్వమైనటువంటి అమ్మ కనులలో చేరాయి. ఇంకా నిశి విఘటయ్య ప్రవిశతి. నిశి అంటే అజ్ఞానకాలే, ముందు చెప్పుకున్నాం కదా, రాత్రి అంటే అజ్ఞానం అని. అజ్ఞానకాలే సృష్టి ప్రభవతి అంటే ప్రవిశతి.
అజ్ఞాన కాలమునందే సృష్టి ప్రభవం. జ్ఞాన కాలములో సృష్టి ఉన్నా కూడా లేనట్టే. ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్, ఫ్యాక్చువలీ, రియలిస్టికలీ యాబ్సెంట్. నిశి విఘటయ్య ప్రవిశతి. అజ్ఞాన కాలంలో అన్నీ అన్ఫోల్డ్ అయి విఘటయ్య ప్రవిశతి, ప్రవేశిస్తు. శోభాలక్ష్మి విలీనమైనప్పుడు ఎక్కడుంటుంది? శోభాలక్ష్మికి నెలవు. శోభాలక్ష్మి కార్యము సృష్టి. ఈ శోభాలక్ష్మికి కారణతత్వం ఏది? అమ్మ. ఆ అమ్మ ఎందే వెళ్ళి ఉంటుంది. విలీనమైనప్పుడు అమ్మ ఎందు. ప్రకటమైతే సకల సౌభాగ్యాలు, శోభ, సౌందర్యము, ఆనందము, అందము అంతా కూడా సృష్టి ఎందు ఉంటుంది. భలే భలే అందాలు సృష్టించావు. ప్రకటమైతే సృష్టి ఎందు. పగలు శోభాలక్ష్మి ఎక్కడికి పోదు, అమ్మయందే విలీనమై ఉంటుంది. సంసారమును మునిగినటువంటి మనం ఎప్పుడూ తల్లిని చాటు చేసుకుని నీటిలో దాంగున్నట్టుగా ఎప్పుడూ దైవ చింతనయే లేకుండా ఉంటే ఏనాటికి తల్లి కరుణ చూపు మన మీద పడదు. ఈ విషయాన్ని తెలుసుకొని మొహం చాటు చేసుకోకుండా తల్లిని దర్శిస్తే ఆమె దృష్టి మనపై పడితే అభయం లభిస్తుంది. తల్లి దృష్టి పడడం అంటే భిన్నత్వం లేకుండా ఉండడం. భిన్నత్వం లేకుండానే భయం లేకపోవడం. ఇంకా చూడండి, కువలయము అని ఒక శ్లేష వేశారు. కువలయము అని మొత్తం పదం తీసుకుంటే దానికి నల్ల కొలువ, బ్లూ లోటస్, లిల్లీ, వాటర్ లిల్లీ అని అర్థం. కు వలయము అని విడదీసి అనుకోండి. కు అంటే భూమి, వలయము అంటే భూవలయం. కువలయము భూవలయము. కువలయము అంటే మేదిని, భూమి, పృథివీ. కువలయపతి అంటే మేదినీపతి, భూపతి, రాజు అని అర్థం. ఇక్కడ ఒక శ్లేష వాక్యం కనిపిస్తోంది. రాజు కువలయ ఆనందకరు. శ్లేషకి చక్కని ఉదాహరణ. రాజు అంటే రాజుగారు, కువలయమున భూవలయానికి ఆనందకరు. చక్కగా పరిపాలించి వాళ్ళకు కావలసినవన్నీ సమకూర్చి వాళ్ళను రక్షించి పాలించి పోషించి ఆనందాన్ని కలిగిస్తారు. ఎవరు? రాజుగారు. శ్లేష ఏమిటి ఇందులో? రాజు అంటే చంద్రుడు, కువలయము అంటే నల్ల కలువలు, వాటికి ఆనందకరుడు. చంద్రుడు నల్ల కలువలకు ఆనందకరుడు అంటూ శ్లేషగా చెప్తుంది. రాజు కువలయ ఆనందకరుడు అంటే కువలయము అంటే నల్ల కలువ అనుకుంటే రాజు అంటే చంద్రుడు అవుతుంది ఆనందకరుడు. కువలయము అంటే భూవయం అంటే రాజు అంటే కింగ్, రాజుగారు అందరికీ ఆనందాన్ని కలిగిస్తారు అంటూ తెలుసుకోవాలి. అంటే కువలయం అనే దానికి రెండు అర్థాలు చెప్పాలి. ఇక్కడ కువలయము అంటే భూవలయము. భూవలయమును విడిచి సౌభాగ్యము ఎక్కడికో చెప్పకుండా ఇక్కడికి అక్కడికి అని తెలియని స్థితిలోనికి వెళ్ళిపోయింది. అంటే ప్రకటమైన స్థితి నుంచి విలీనమైన స్థితిలోనికి కువలయాన్ని విడిచి ప్రకటమైన సృష్టిని విడిచి వెళ్ళింది. కార్యము నుంచి కారణంలో లేని నిషి రాత్రి యందు విఘటయ్య ప్రవిశతి. నిషి అంటే ఏమిటి? రాత్రి. తల్లి చూపేమిటి? అహస్యుతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయ త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయ. ఎడమ కన్ను తల్లి చంద్రుడు కదా, తల్లి చూపు రాత్రి అనేసరికల్లా రజనీనాయకతయ అంటే చంద్రుని వలె నీ చూపు రాత్రిని కలిగిస్తోంది. అంటే రాత్రి అంటే చంద్రుడు, చంద్రుడు అంటే కలువ ఫ్రెండ్, కలువ చంద్రుడు జోడి. బాగుంది. కలువలు వికసిస్తున్నాయి రాత్రి. రాత్రి తల్లి చూపు చంద్రుడు, తల్లి చూపు పడగానే రాత్రి వికసిస్తుంది. ఏ ప్రకాశమైనా వికాసమైనా కూడా తల్లి యొక్క ప్రకాశంలోనే కదా ప్రకాశిస్తాయి. తస్య భాషా సర్వం ఇదం విభాతి. తల్లి చూపు పడనిదే, తల్లి చల్లని చూపు పడనిదే కలువ అనేటటువంటి ఆ కన్య చంద్రుని ఎలా దర్శిస్తుంది? ఆ చంద్రుడు లేనిదే ఎలా వికసిస్తుంది చెప్తూ ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇలా ఈ శ్లోకంలోని వేదాంత అర్థాలు, ఇంకా అలంకార విశేషాలు. చేపలు జలంలో ఉండడం అనేటటువంటిది వాటికి రెప్పపాటు లేకుండా రెప్పలే లేవు. రెప్పపాటు ఎక్కడుంది?
రెప్ప ఉంటే కదా పడుతుంది, కిందకి మూసుకుంటుంది, రెప్పలే లేవు. కాబట్టి అనిమేషత్వము వాటి స్వభావము, కాబట్టి స్వభావోక్తి. కర్ణే జప, చెవులు కొరకడం అనేటటువంటి కనుల యొక్క పైశమ్యము, అంటే చాడీలు కొండేలు చెప్పడం, వాటిని చూసి చకితా అంటే భయపడ్డాయి అంటూ ఉత్ప్రేక్షించారు. చేపలు భయపడడానికి ఒక చక్కని కారణాన్ని చూపించి ఉత్ప్రేక్షగా చెప్పారు. కర్ణే జపనయన పైశూన్యచకితా అనేటటువంటివి ఎక్కడా కానరానటువంటి లోకోత్తరమైన, లోకములో లేని కవి సమయము, కవి యొక్క కల్పనా చాతురి, ధురీణత. శ్రీహి ప్రత్యూషే జహాతి నిశి ప్రవిశతి. శ్రీహి అంటే సౌభాగ్యము. విచ్ శ్రీ? కువలయములు అనే వాటి యొక్క శ్రీ, నల్ల కలువల యొక్క సౌభాగ్యము, ప్రత్యూషే పొగటి యందు, జహాతి ఉండదు, విడిచి వెళ్ళిపోతుంది, నిశి రాత్రి, రాత్రి ఎందు ప్రవేశిస్తుంది, వికసిస్తాయి, వికటయ్యా వికసించి ప్రవేశిస్తుంది. ఇది ఇంకొక స్వభావోక్తి. అది కలువల స్వభావము. ఇంకో రెండు స్వభావోక్తులు చెప్పారు, దానికి హేతువును కల్పించి చెప్పారు. ఆ విధముగా సౌభాగ్యలక్ష్మి పగలు దాంగోడానికి, అంటే కనబడకుండా వెళ్ళిపోవడానికి, రాత్రి మళ్ళీ వచ్చి కనబడడానికి, తల్లి యొక్క చూపులను దొంగిలించాయి అని చెవులు పైశూన్యాన్ని చెవులలో కనులు పైశూన్యాన్ని కర్ణజపం చేశాయి అనేటటువంటి హేతువుని చూపిస్తున్నారు. కాబట్టి హేతుమత్ అలంకారం. కువలయ సౌభాగ్యలక్ష్మికి రాకపోకలు కల్పించారు. కువలయ సౌభాగ్యలక్ష్మి, ఆమెకు రాకపోకలు ఎక్కడ ఉంటాయి? సౌభాగ్యలక్ష్మి నిత్యము ఉంటుంది. ఉంటే ఇక్కడ ఉంటుంది, లేకపోతే అక్కడ ఉంటుంది, అంతటా ఉంటుంది. ఆ విధంగా చెప్పడము అతిశయోక్తి. శఫరికలకు వస్తుతత్వంలో సామాన్యం ఉంది. వస్తుతత్వంలో ఏమిటి సామాన్యము? ఇదిగో చక్కగా కదులుతూ ఉంటాయి, మెలమెల మెరుస్తూ ఉంటాయి, నిగనిగ నిగనిగలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా అనిమేషత్వం కలిగి, అంటే స్ట్రక్చరలీ దే హ్యావ్ సమ్ సిమిలారిటీ, బట్ ఫంక్షనలీ సెఫరికలు ప్రపంచాన్ని తమ దృష్టితో ఏమైనా కాపాడగలవా? ఏమైనా రక్షించగలవా? కరుణాకర కటాక్ష వీక్షణాలను ప్రసరించగలవా? లేవు. కాబట్టి తుల్యత లేదు. ఈ విధముగా ఒక విషయంలో తుల్యత ఉండి, వస్తుతత్వంలో తుల్యత ఉండి, ఫంక్షనాలిటీలో వాస్తవంగా తుల్యత లేకపోతే కావ్యలింగ అలంకారం. నయనములకు కర్ణజపము చెప్పడం అంటే, నయనములు చెవుల వరకు వెళ్ళి చెవులు కొరుకుతున్నాయి అనడం ఆకర్ణాంత వైశాల్యతను సూచిస్తున్నాయి. ఆకర్ణాంత విశాలమైన నేత్రాలు అంటూ అతిశయోక్తి అలంకారాన్ని పొందుపరిచారు. అపర్ణ అన్నారు, ఒక అర్థం చెప్పాను. ఇంకొక అర్థం ఏంటంటే, పర్ణ అంటే రుణం. అపగత రుణ సంబంధ అనేటటువంటి వేదాంత అర్థం. అపగత తొలగిన, రుణ సంబంధ, రుణ సంబంధం అంటే సృష్టి. సృష్టి సృష్టి అనే కార్యము తొలగినటువంటి స్థితి, బియాండ్ ద క్రియేషన్. అపగత రుణ సంబంధ అపర్ణ అనేటటువంటి చక్కటి నిరుక్తం. అపర్ణ అనేదానికి అది అర్థం. ఇంకక్కడ చెప్పిన ఆకులు కూడా, ఎండుటాకులు కూడా తినకుండా ఉగ్రతపము చేసినటువంటి మహా తపస్వి అనే అర్థము ఉన్నది. అది ప్రసిద్ధార్థము, అది రూఢి అర్థము, ఇది లక్ష్యార్థము. కమలకర్ణికా సింహాసనారోహణ మహాలక్ష్మి. మహాలక్ష్మి ఎక్కడుంది? కమలముల యందు, కలువల యందు, వాటి యొక్క కర్ణికలనే సింహాసనాల మీద కూర్చుని చక్కగా సౌభాగ్యాన్ని ప్రకాశింపచేసే ఆ మహాలక్ష్మికి అజ్ఞాతవాసం చేయించారు మన ఆచార్యుల వారు. పగలంతా అజ్ఞాతంగా ఎక్కడో ఉండవమ్మా, రాత్రి మట్టుకే ప్రకాశించవమ్మా అంటూ అజ్ఞాతవాసాన్ని చెప్పారు. అజ్ఞాతము అంటే తెలియకుండా ఉండడం. తెలియకుండా ఉండడం అంటే కారణ రూపంలో ఉన్నది అనేటటువంటిది చెప్పకనే చెప్తారు. ఆమెకు స్థిర నివాసము కారణతత్వమైనటువంటి శ్రీదేవి నేత్రద్వయమే అనేటటువంటిది వేదాంతపరమైనటువంటి బోధన. చూడండి, ఎంతటి అత్యద్భుతమైన విషయాలను భగవత్పాదులు మన కోసమని పని కల్పించుకొని వ్రాసి మనకు ఇచ్చి వెళ్ళారు. వీటిని చదువుకొని ధరించడం మన యొక్క అదృష్టం. అంతేనా? తవాపర్ణే
కర్ణే జపనయనపై శూన్యచకితా సగ్గా ఉండవలను. సారీ. నిలీయంతే తోయే నియతమనిమేషా సఫరికా ఇయం చ శ్రీః బద్ధచ్ఛదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశి చ విఘటయ్య ప్రవిశతి. అపర్ణే తవ నయనే ధ్యాయామి. ఆ కర్ణాంత విశాల నేత్రాలని గతే గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి అంటూ ముందు శ్లోకంలో చెప్పారు. ఇక్కడ కూడా జప కర్ణే జప పై నయన పైశూన్య అనడంలో ఆకర్ణాంత విచారణ. వచ్చే శ్లోకంలో దృశాద్రాఘీయస్య చాలా విశాలమైన దృష్టి అంటూ చెప్పబోతున్నారు. ఆ శ్లోకాన్ని వచ్చే లక్ష్మీవారం నాడు దేవుని అనుగ్రహంతో, ఆ దేవి అనుగ్రహంతో, భగవత్పాదుల కృపతో మనం అధ్యయనం చేసుకుందాం. ఒక్కసారి అందరూ కూడా ఆ నయన యుగళాన్ని, నేత్రద్వయాన్ని సంభావించుకుంటూ, ఆ నేత్రద్వయమే సర్వ సృష్టి స్థితిలయ కారణమని, నాకు వరప్రసాదమని భావించుకుంటూ ధ్యానం చేసుకోండి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. 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 అహమస్మి. 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 అహమస్మి.